ఎవరు? రే, టైము 11:30 అయింది. మీటింగ్కి టైం అవట్లా? అన్నయ్య, ఒక్క నిమిషం, నేను రెడీ అవుతున్నాను. సరే సరే, నువ్వు త్వరగా వచ్చేసే, నేను బయట వెయిట్ చేస్తూ ఉంటాను. సరే. ఆ, సారీ డియర్, నేను వెళ్ళక తప్పదు. పెళ్ళైన నెక్స్ట్ డేనే నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతున్నావా? వెళ్ళాలని అయితే నాకు లేదు, కానీ అయితే మీ అన్నయ్యతో చెప్పు, తనే వెళ్ళిపోతాడు. పెద్దన్నయ్యక తను అర్థం చేసుకోడు. అదిగాక చాలా ఇంపార్టెంట్ మీటింగ్, త్వరగా వచ్చేస్తానుగా. అయితే వెళ్ళు. నువ్వు కూడా అందరిలాంటి వాడివే, అవసరం తీరాక వైఫ్ ను వదిలేసి ఆఫీస్కి వెళ్ళిపోతున్నావు. అలాంటిదేమీ లేదు స్వీట్ హార్ట్. నిజం చెప్పనా, మన పెళ్లి హడావిడిలో పడిపోయి 10 రోజులుగా ఆఫీస్ పనులేవీ చేయలేదు. అందుకనే సారీ స్వీట్ హార్ట్, నేను వెళ్తున్నాను, కానీ త్వరగా వచ్చేస్తాను. బాయ్. త్వరగా రావాల్సిన అవసరం ఏముంది? నీ పనులన్నీ కంప్లీట్ చేసుకుని తీరిగ్గా రా. నా మీద నిజంగా ప్రేముంటే ఇలా వదిలేసి వెళ్ళవు. త్వరగా వస్తాడంట, త్వరగా. ప్రణతి, పెళ్ళైతే ఇలాగే ఉంటుందని విధియోధం చెప్పింది నిజమే. అక్క, సరిగ్గానే కట్ చేస్తున్నానా? సరిగ్గానే కట్ చేస్తున్నావు. ఇంట్లో అందరికి ఇలా ఉంటేనే ఇష్టం. ప్రణతి, ఏం జరిగింది? నీ మొహం ఇంత డల్గా ఎందుకు పెట్టుకున్నావు? ఏం చేయమంటావక్క? ప్రదీప్ ఏం చేశాడో తెలుసా? అది పెళ్ళైన 2వ రోజే నన్ను వదిలేసి మీటింగ్కి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు రోజంతా తను లేకుండా నేనేం చేయాలి? అవును, యశ్వంత్ బాబు గారు కూడా వెళ్ళారా? తను కూడా వెళ్ళే ఉంటాడు. ఇందాక ఫోన్లో ఎవరితోనో మీటింగ్ గురించి మాట్లాడుతుంటే విన్నాను. నా ముగ్గురు కోడళ్ళు వంటగదిలో పనులు చేస్తూ ఒక్కచోటే ఉండడం చూడ్డానికి చాలా బాగుంది. భగవంతుడా, ఈ ఇల్లు ఎప్పుడూ ఇలాగే పచ్చగా ఉండాలి. అర్పిత, చెప్పండి చెప్పండి అత్తయ్య. ఇక నీ పేరు ఇదేనమ్మా, అర్పిత. అలవాటు చేసుకో. అవునత్తమ్మా, మెల్లమెల్లగా తనకి అలవాటైందంటే గుర్తుపెట్టుకుంటుంది, తర్వాత మర్చిపోదు. ఇది మర్చిపోయే విషయమా? మళ్ళీ ఇంట్లో తుఫాను మొదలైంది. నేను చెప్పేదేంటంటే, అత్తయ్యకి మతిమరుపు జబ్బు కూడా ఉన్నట్టుంది. ఏమైనా చెప్పాలా అత్తమ్మా? ఏంటి చెప్పేది? మీరందరూ ఎందుకు నన్ను అలా చూస్తున్నారు? నేనిక్కడికి ఏం చెప్పడానికి వచ్చానో అది నాకు గుర్తుంది. అది అమ్మగారు పల్లవి పావనీలకు టిఫిన్ రెడీ అయిందా లేదని అడగడానికి వచ్చారు. ఇదే అడగడానికి వచ్చాను. నువ్వెళ్ళు. అట్టాగే అమ్మగారు. అర్పిత, నువ్వెళ్ళి పల్లవి పావనిలను స్కూల్కి రెడీ చేయి. ప్రణతి కూరగాయలు కట్ చేసి విధికి వంటలో సాయం చేస్తుంది. ఎక్కువసేపు నువ్వు యశ్వంత్ కూతుళ్లతో ఉంటే అంత తొందరగా నీకు దగ్గరవుతారు. సరేనా? వెళ్ళు. ఇంకో విషయం,
ఇప్పటి వరకు పల్లవి పావనీలు స్కూల్కి లేటుగా వెళ్తున్నారు. ఇప్పుడు నాకు నమ్మకం ఉంది నువ్వు వచ్చిన తర్వాత వాళ్ళెప్పుడూ స్కూల్కి లేటుగా వెళ్లరని. పునర్వివాహ